ఎస్సీ సబ్ కేటగిరీ విషయంలో రేవంత్ రెడ్డి మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య. 30 ఏళ్ల తర్వాత ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిందని, అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. ఎస్సీలను మోసం చేయాలన్న ఉద్దేశంతోనే గ్రూప్ ఉద్యోగాలను నింపాలని చూస్తున్నారని ఆక్షేపించారు. ఎస్సీ వర్గీకరణ నివేదిక అంతా తప్పుల తొడకగా ఉందని మండిపడ్డారు తాటికొండ రాజయ్య. విద్యాపరంగా అదేవిధంగా అత్యంత వెనుకబాటుతరము ఇప్పటి వరకు గుర్తింపు పొందని కులాలను దృష్టిలో పెట్టుకొని ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని 2 నెలల సమయం ఇస్తే అది సరిపోక ఇంకొక నెల తీసుకొని ఫిబ్రవరి 10వ తారీఖు నాడు వారి నివేదికనివ్వడం జరిగింది. ఆ నివేదిక అశాస్త్రీయంగా ఉంది అని చెప్పేసి మాదిగ ఉపకులాలు, అనేక సంఘాలు, సామాజికవాదులందరూ కూడా మరి ముక్త కంఠంతో ఖండించడంతో మరొక్క నెల రోజులు ఎక్స్టెండ్ చేసి మార్చి 10వ తారీఖు లోపు మళ్ళీ సవరణలు చేసుకుంటా అన్నారు. మరొకసారి పునర్పరిశీలిస్తారని చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము డిమాండ్ చేసేది మొదటి నుంచి ఉన్న ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలి. ఎందుకంటే ఇన్ని ఉదాహరణలు చెప్పినాం, ఇది అశాస్త్రీయంగా జరిగింది. దాన్ని ప్రభుత్వం గుర్తించి మళ్ళీ కమిషన్కి ఇంకొక పునర్పరిశీలించాలని చెప్పేసి మళ్ళీ నెల రోజులు టైం ఇచ్చింది. ఇప్పుడు ఎవరు కూడా వెంటనే ఫలితాలు ప్రకటించమని ఎవరు కూడా ఆందోళన చేయట్లేదు. ఎస్సీ కేటగరైజేషన్ అయిపోయిన తర్వాతనే నియామకాలు చేపట్టాలనేది ప్రభుత్వం చెప్పింది. మేము దానికి ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు మరొక్కసారి ఎస్సీలను మోసం చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కపట నాటకం. ఒకసారి ఇటు చూస్తేనేమో, ముందు చూస్తేనేమో మాదిగల పక్షపాతులు ఎక్కువ ఉంటాడు, వెనుక నుంచి వెళ్ళి మాత్రమో మాలలు నెయ్యేయడమే కాకుండా మాలలకు మేలు జరిగే కార్యక్రమాలు చేస్తున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి 2 నాలుకల ధోరణి మారుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.